ఐరన్ కంటైనర్ కదా, వర్షం వస్తుంది, ఎర్తింగ్ అయిపోతే బాడీ షార్ట్ అవుతుంది అని ఒక ఈ డౌట్ అయితే ఉంటుంది. హౌస్ చేంజ్ అవ్వదండి, హౌస్ మీతోనే ట్రావెల్ అవుతుంది. మూవ్ చేసుకోవచ్చు, ఒకవేళ అతను కాకపోతే వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ రోజు అయితే నేను మన కాకినాడలో కంటైనర్ హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. అసలు అవి ఎక్కడున్నాయి, ఆ ఏరియా కానీ అవి ఎలా తయారు చేస్తారు, అసలు కంటైనర్ హౌసెస్ అంటే ఎలా ఉంటాయి, వాటి ప్రైజెస్, ఎవ్రీథింగ్ ఈ రోజు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు ఈ కంటైనర్ హౌసెస్ అనేది చాలా మంది వీడియోస్ ద్వారా చూసి విని ఉంటారు, లేదా అదర్ కంట్రీస్ లో ఎక్కువగా వాళ్ళ హౌసెస్ కానీ షాప్స్ కానీ స్టాల్స్ కానీ ఎనీథింగ్ ఎక్కువగా కంటైనర్ హౌసెసే ఉంటాయి. సో ఇప్పుడు మన ఇండియాలో కూడా వీటి యూసేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ముఖ్యంగా బడ్జెట్ లేక బాధపడే వాళ్ళకి, హౌస్ లేని వాళ్ళకి, కట్టుకోలేని వాళ్ళకి, ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, ఇంకా స్కూల్స్ కి కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఏంటి అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి, ముఖ్యంగా ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే ఒక 10 lakhs పైన అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు స్థలం ఉందనుకోండి, ఒక రైతు కానీ పేదవాడు కానీ స్థలం ఉండి చిన్న పాక వేసుకుని లేదా డేరాలు కట్టుకుని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళు కట్టుకున్నామంటే ఒక 10 లక్షల పైనే కావాలి. బట్ అలా కాకుండా జస్ట్ ఒక 2 lakhs లో మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ఈ కంటైనర్ హౌస్ లో మనకి దొరుకుతుంది అనమాట. విత్ అటాచ్డ్ బాత్రూమ్, కిచెన్, ఇంకా బెడ్రూమ్ వస్తుంది, బయట ఇంకా బాల్కనీ వస్తుంది, పైన టెర్రస్ వస్తుంది. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ కదా. ఒక ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ఇది ఒక మంచి యూస్ఫుల్ అని అయితే నేను చెప్తాను. అంతేకాదు, సో టాలెంట్ ఉంటుంది, దాన్ని ఏదైనా చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలంటే మనకి ఎక్కువ మొత్తంలో ఒక షాప్ రెంట్ తీసుకోవడానికే సరిపోతుంది, దాన్ని మెయింటైన్ చేయడానికి. మనకు అనుకున్న ప్లేస్ లో ఉండాలి అంటే ఆ షాప్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి కూడా అంటే చిన్నగా బిజినెస్ వ్యాపారం, చిన్నగానే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఈ కంటైనర్ హౌసెస్ లోనే ఉన్నాయి. ఇవి ఏంటంటే ముఖ్యంగా మూవబుల్ అనమాట. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా దాన్ని ఒక ప్లేస్ లోంచి తీసి ఇంకొక ప్లేస్ లో పెట్టుకోవచ్చు, రీమోడలింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా దాన్ని మోడల్ చేయించుకోవచ్చు అనమాట. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో. ఇదైతే చాలా యూస్ఫుల్ అని అయితే నేను చెప్తాను. స్కూల్స్ లో కూడా వీళ్ళు ఏంటంటే రెడీమేడ్ బాత్రూమ్స్ అయితే తయారు చేసి ఇస్తున్నారు అనమాట. కొన్ని ఆఫీసెస్, బ్యాంక్స్ కి, ఇంకా చాలా అనమాట. ఆఫీస్ అంటే ఆఫీస్ పర్పస్, చాలా చిన్న చిన్న క్లినిక్, డాక్టర్స్ కి సంబంధించి ఏదైనా చిన్న క్లినిక్ ఒక ఏరియాలో పెట్టుకోవాలి అనుకుంటే కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అంతెందుకు మనం రీసెంట్ గా ఒక వీడియోలో చూసాం, చాలా మంది వినే ఉంటారు. సో కళ్యాణ మండపం ఒక ట్రక్ మీద, అది మూవబుల్, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వెడ్డింగ్ చేసుకోవచ్చు అని చెప్పి, ఇదే కంటైనర్సే అనమాట అది కూడాని. సో ఇలా మీరు ఎనీ పర్పస్ మీకు ఒక ఉండడానికి, ఏదైనా చేయడానికి ఈ కంటైనర్ హౌసెస్ అనేది రీజనబుల్ ప్రైజెస్ లో అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ రోజు అయితే నేను ఆ వీడియోలో మొత్తం మీకు ప్రైజెస్ దగ్గర నుంచి అవి ఎలా ఉంటాయి, సో బెడ్రూమ్స్ ఇవన్నీ ఎలా వస్తాయి, సో వీళ్ళు ఎక్కడెక్కడ సప్లై ఎవరెవరికి అదే ఇస్తారు కదా, అవి కూడా వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. సో అది కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో మీకు నేను రూట్ అనేది క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి వాకల్పూడి సూర్య సినిమాక్స్ అంటే మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఆ సినిమాక్స్ దాటుకుని ఇంకా మనం ఫ్రంట్కి వెళ్ళిపోతే మనకి బీచ్కి అంటే సముద్రంకి లేదా ఫిష్ పోర్ట్కి వెళ్ళే రూట్ ఒకటి కనిపిస్తుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇదిగో చూడండి, ఇదే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మనకి ఇలా పైన గేట్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోవాలి. సో ఓన్లీ స్ట్రైట్ రూట్ అనమాట. మీరు సైడ్ లెఫ్ట్ అది తీసుకునేది ఏం లేదు. ఇది ఒక హై స్కూల్, వాకల్పూడి హై స్కూల్ అంటే కూడా మీకు ఐడియా ఉంటుంది. సో ఆ హై స్కూల్ నుంచి ఇంకా ఫ్రంట్కి వచ్చేస్తే ఒక టెంపుల్ కూడా ఉంది, మీకు చూపిస్తాను వీడియోలో. సో ఆ టెంపుల్కి ఇంకొంచెం ముందుకి ఆ కంటైనర్స్ అనేవి కనిపిస్తాయి. ఇది ఆ టెంపుల్ అనమాట. చూసారు కదా, ఇది ఒక టెంపుల్. మీరు సూర్య సినిమాక్స్ నుంచి స్ట్రైట్ వచ్చేస్తే మీకు ఈ కంటైనర్స్ అనేవి రోడ్ వైపుకే కనిపిస్తున్నాయి. చూడండి, ఇదన్నమాట. ఇక్కడ మీకు చూసారా, ఇదంతా కూడా ఆఫీస్ అనమాట. మీకు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఆఫీస్. అంటే వీళ్ళది కంటైనర్స్కి సంబంధించి సేల్స్ చేస్తారు కదా, ఆయన రమేష్ గారు అనమాట. సో రమేష్ గారు ఆఫీస్ ఇది. ఫస్ట్ అయితే మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి
ఆయన చెప్పేవి కొంచెం డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు మీకు కంటైనర్స్ అనేవి చూపిస్తాను. ఓకేనా? ఇవన్నీ మోడల్స్ మేడం. ఇప్పుడు ఎవరైనా నచ్చిన పిక్స్ మీకు సెండ్ చేస్తే అంటే మన దగ్గర అన్ని పిక్స్ ఉండకపోవచ్చు మేడం. ఇవి ఏంటంటే కొంతమంది ఆన్లైన్లో తీయచ్చు. డిజైన్ ఏదైనా ప్లాన్, ఇంటి ప్లాన్ ఏదైనా మేడం, ఇంటి ప్లాన్ ఎలానే వేయచ్చు. దాని కంటైనర్తో మోడిఫై చేసేచ్చు. అంటే కంటైనర్ అంటే మూవబుల్ మేడం. దానికి తగ్గట్టు సైజెస్ కంటైనర్ 4-5 యాడ్ చేసుకుని మూవ్ చేసుకునేటట్టు. ఒకవేళ ఎక్కడికన్నా పెద్దగా కావాలనుకో మేడం 4-5 కంటైనర్లు వస్తాయి. సింగిల్గా సరిపోద్ది అంటే చిన్న కంటైనర్లో పెట్టుకుంటారు మేడం. ఈజీ, మూవబుల్ కూడా ఈజీ. ONGC వాళ్ళు దీంట్లో ఏంటంటే 4 టేబుల్స్ వేసుకుంటారు. టేబుల్ కూర్చుని వర్క్ వచ్చింది. ఫ్యాన్స్, లైట్లు, ఇంటీరియర్, ఇన్వర్టర్, మొత్తం వాల్ ప్యాక్స్ అన్నీ వచ్చేసింది. అది చెక్క కదండి, ఇది చెక్క. అంటే మీకు బయట వెళ్ళి మామూలు ఐరన్ కంటైనర్ అయితే ఉండలేదు. ఈ థర్డ్ మీకు కంట్రోల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాసులు వస్తాయండి, ధనపాలు వస్తాయి, అల్యూమినియం గాలి వస్తుంది. ఆ మెస్డోర్ కావాలంటే మెస్డోర్ పెట్టేస్తాం. 3 టేబుల్. ఇప్పుడు ఇదే హౌస్ కి కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కానీ మేడం సింపుల్గా చెప్తాను. ఇది 4x6 బాత్రూమ్ పెట్టుకుంటే ఇది కిచెన్ కానీ డ్రెస్సింగ్ రూమ్ కానీ పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి బెడ్రూమ్ పెట్టుకోవచ్చు. 12x12 బెడ్రూమ్ పెట్టుకోవచ్చు. ఇదంతా హాల్, సోఫా సెట్. అంటే మన ఐడియాని బట్టి నీ ఐడియా. దీనిలో డబుల్ బెడ్రూమ్ కావాలనుకోండి మేడం, ఇందులో కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తుందా? అంటే డోర్ పెట్టుకుంటాం. ఇదో బెడ్రూమ్, అదో బెడ్రూమ్ మధ్యలో నీకు క్లారిటీ ఇస్తాను. ఆఫీస్ ఇవే కాకుండా బాత్రూమ్స్ కూడా ఏంటంటున్నట్టుంది, ఇప్పుడే వేసినట్టుంది. ఇంకా వేస్తున్నాను ఇవి బాత్రూమ్స్ ఓన్లీ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఎక్కడ పడితే అక్కడ రెడీమేడ్ తక్కువ వస్తున్నా. మెరైన్ కంటైనర్ మేడం. ఇది మెరైన్ కంటైనర్ ఎక్కువ ఆఫీస్ పర్పస్ ఎక్కువ రెంట్కి పట్టుకెళ్తాను. ఇంకో రిగ్గుల్లోని పర్మనెంట్ కట్టరు కదా మేడం. ఇది 8-20 ఆఫీస్ పెట్టుకుంటే ఏసీ పెట్టేసుకుని ఇలా టేబుల్స్ వేసుకుంటాం మేడం. 4-5 కూర్చుని పని చేసుకుంటాం. మినిమం 3 months అండి. మినిమం 3 months. నెలకి 10,000 నుంచి స్టార్టింగ్ మేడం. 10,000 నుంచి 20,000. ఎన్ని మంత్స్ ఉంటే వాళ్ళ మంత్లీ ఎంత? 10,000 నుంచి 20,000. 15,000 నుంచి 20,000. అంటే సైజ్ బట్టి వాల్స్కి చెప్పింది కదా. సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ మెస్ డోర్స్ కూడా మెస్ డోర్స్ పీవీసీ అండి. అంటే మామూలు అల్యూమినియం కోటెడ్ వస్తాయండి. కాబట్టి యూపీవీసీ డోర్స్, మెస్ డోర్స్ టోటల్ అంతే. మీకు ఇది లోపల నుంచి కూడా మీకు సెక్యూరిటీ వైజ్ లాకింగ్ కూడా లోపల నుంచి చేసేసుకోవచ్చు. మీరు పెట్టుకోవాలన్నా కూడా లోపల నుంచి స్ట్రాంగ్ కంటైనర్. మీకు లోపలికి వస్తే కంతా పెద్దగానే ఉంది బాత్రూమ్ కదా. పెద్దగానే వచ్చింది బాత్రూమ్ అంతా. స్టీల్ షవర్, గ్రీజర్, వాష్ బేసిన్, సూటు అన్నీ వస్తాయండి. షవర్, గ్రీజర్ పాయింట్స్ ఇవ్వండి సార్. మొత్తం ఇవన్నీ ట్యాప్స్
అట్లే ఈ సింక్ ఏసీకి సీసీ కెమెరాకి గట్టిగా కార్నర్ నుంచి 5/6 బెడ్ వస్తుందండి అక్కడ విండో దాకా. ఆ విండో ఎడ్జ్ వరకు 5/6 బెడ్ వస్తుంది. 5/6 బెడ్. ఇదంతా మీకు ఓపెన్ మేడం. కావాలంటే ఇక్కడ టేబుల్ సోఫా సెట్స్ వేసుకోవచ్చు, లేదా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కట్టుకోవచ్చు చిన్నగా. యూపీఎస్సీ స్ట్రాంగ్. ఓకే రైట్. ఒక సింగిల్ బెడ్రూమ్ కి ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుందండి? 160 SFT మేడం. తక్కువ 160 SFT. అండ్ అంటే మీరు 50 గజాలు 30 గజాల్లో కూడా కట్టేసుకోవచ్చు. స్పేస్ని బట్టి మేడం, స్పేస్ని బట్టి ఎంత హెవీ స్పేస్ కావాలంటే అంత సైజ్ పెంచుకుంటే స్పేస్ బాగుంటుంది. ఒక సెంటు స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోలేమనుకుంటే ఇలాంటి కంటైనర్ అంటే 8x20 కంటైనర్ అంటే 160 SFT మేడం. ఒక కంటైనర్ పడుతుంది మేడం. అంటే ఆ కంటైనర్ మీదే అందులోనే ఉండలేరు కదా మేడం, కొంచెం ఎక్కువ కావాలనుకుంటారు. కానీ కంటైనర్ మీరు 30 కంటైనర్ పెట్టుకోవచ్చు, కరెక్ట్గా లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఒక సింగిల్ బెడ్రూమ్ రెడీ అయిన కంటైనర్ అయితే చూద్దాము. ఇది కంప్లీట్ సింగిల్ బెడ్రూమ్ కంటైనర్ హౌస్ అనమాట. అవుట్ సైడ్ లుక్ అయితే ఆసమ్గా ఉంది కదా. మొత్తం కూడా మనం ఏ డిజైన్ అయినా కూడా కావాలనుకుంటే పెట్టించుకోవచ్చు. సో స్టార్టింగ్ వచ్చేసి ఎంట్రన్స్ డోర్ తీయగానే మనకి చూడండి సైడ్కి కిచెన్ విత్ కౌంటర్ టాప్ అండ్ గ్రానైట్ వచ్చింది చూసారా. మనకంతా కూడా హౌస్ ఫీలింగే ఉంటుంది. కింద చూడండి టైల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈజీ క్లీనింగు, ఇంత చిన్న హౌస్ అనే ఫీలింగ్ లేకుండా చాలా కంఫర్టబుల్గా అయితే నాకు కనిపిస్తుంది. కిచెన్లో కిందన వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి. దెన్ ఇక్కడ మనకి కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో డోర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి విండో పక్కనే బెడ్, పైనేమో ఫ్యాన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక బీరువా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలా చూడండి మనకి క్లాతింగ్స్ కానీ ఎనీ ఆర్గనైజేషన్ చాలా బాగుంటుంది. మనం సపరేట్గా ఇందులో బీరువాలు అవి పెట్టుకోవాల్సిన పని అయితే లేదనమాట. సో ఇంకా ఏంటంటే కొంచెం ముందుకు వెళ్తే మనకి మొత్తం కూడా బాత్రూమ్ అయితే అటాచ్డ్ వస్తుంది. అంతా కూడా వెస్ట్రన్లో అండ్ ట్యాప్స్ కూడా చాలా బాగున్నాయి. అంతా కూడా మనకి ఒక కంటైనర్ హౌస్లో ఉన్నాము అనే ఫీలింగ్ లేకుండా ఒక లగ్జరీ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ 100% వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి హౌస్లో ఉంటే ఆ ఫీల్ అనేది వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటివి ప్రొవైడ్ చేయడానికి అంటే ఇలాంటి థాట్స్ రావడానికి అసలు నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. నిజంగా చాలామందికి చాలా యూజ్ అయితే ఉంటుంది. అవుట్ సైడ్ కూడా మనకి ఏంటంటే స్టెప్స్ పెట్టించుకోవాలి అనుకుంటే పెట్టించుకోవచ్చు అనమాట. పైన టెర్రస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ట్యాంక్ అయితే పైన వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది అనమాట. షాప్ ఇవన్నీ షాప్స్ మేడం మనం చేసినవి. ఇవన్నీ మీకు ఇది కత్తిపూడి హైవే మీద కూడా ఉంటాయి మేడం. మన డిమార్ట్ దగ్గర, ఇది విజయనగరం చివరిపల్లి, ఇది భీమవరం GH దగ్గర, ఇవన్నీ ఇది చాలా కంటైనర్స్ అయితే చాలా ఉప్ప రోడ్లోనే టీ టైమ్స్ కానీ, పిఠాపురం రోడ్లో కానీ, విజయనగరం చివరిపల్లి, ఇది రాజమండ్రి డిమార్ట్ దగ్గర కుంభకోణం డిగ్రీ కాఫీ మేడం. ఇవన్నీ కంటైనర్స్ 5 టైప్స్ ఉంటాయి మేడం. మెరైన్ కంటైనర్, పోటా క్యాబిన్స్, స్టోరేజ్ కంటైనర్స్, సిమెంట్ బోర్డ్ కంటైనర్స్ అండ్ పఫ్ కంటైనర్స్. పఫ్ కంటైనర్స్ ఎక్కువ కోల్డ్ స్టోరేజ్కి వాడతారండి మేడం, మన చేపల రైలు ఎక్స్పోర్ట్కి. అండ్ స్టోరేజ్ అంతా వెహికల్ స్టోరేజ్ అవుతుందండి. అండ్ సిమెంట్ బోర్డ్ కంటైనర్ స్టార్టింగ్ అంటే 2 lakhs అండి, మినిమం 2 lakhs 10x15 సైజ్ నుంచి ఉంటాయి. అందులో విత్ ఇంటీరియర్ అన్నీ వస్తాయి మేడం. అటాచ్డ్ బాత్రూమ్ తోటి వస్తుంది, బెడ్రూమ్ తోటి వస్తుంది, ఇంట్లో ఇంటీరియర్ మొత్తం వస్తుంది. ఫ్యాన్, లైట్లు, ఏసీ సాకెట్స్ అన్ని ప్రొవిజన్స్ అయితే అన్నీ ఇచ్చేస్తాం మేడం. ఫ్యాన్స్ అయితే ఇస్తాము, లైట్లు కూడా ఇచ్చేస్తాము, ఏసీ ప్రొవిజన్స్ ఇస్తాము, బెడ్ ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి. అది మినిమం అండి. 2 lakhs అనేది మినిమం అనమాట. 2 lakhs నుంచి స్టార్ట్. సింగిల్ బెడ్రూమ్ డబుల్ సైజ్ పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతుంది. అంటే విత్ పెరుగుతుంది, స్క్వేర్ ఫీట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా కాస్ట్ పెరుగుతుంది. అందులో డబుల్ బెడ్రూమ్ ఉంది, 3 బెడ్రూమ్ ఉంది, 2 floors 3 floors యాజ్ పర్ ఎవర్ బడ్జెట్ అని దాన్ని మెయింటైన్ చేస్తాం. అంటే కంటైనర్ అంటే రెండు అవుట్లు ఉంటాయండి. రెస్ట్ పడుతుంది అండ్ హీట్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం కంటైనర్ అంటే చాలా మందికి డౌట్ ఈ రెండే ఉంటాయండి. తెలియని వాళ్ళు ఎవరికైనా సరే కంటైనర్ అంటే తుప్పు పట్టేస్తుంది కదా, వేడి వచ్చేస్తుంది కదా అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. తుప్పు పట్టుకుంటే దాన్ని పెయింటింగ్ మెయింటైన్ చేస్తే తుప్పు పట్టదండి, మన లైఫ్ ఎక్కువ వస్తుంది. ఈఫిల్ టవర్, కలకత్తా బ్రిడ్జ్, మన ట్రైన్ బాక్సెస్ రెగ్యులర్గా పెయింట్ మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి లైఫ్ ఎక్కువ వస్తుందండి.
అంటే అదే లోపల హీట్ రాకుండా మనం హీట్ కంట్రోల్ గ్లాస్ ఊలు వేసుకుంటాము, సిమెంట్ షీట్స్ వేసుకుంటాము, థర్మోకోల్ వాడతాము, వాటర్ ప్రూఫ్ తగ్గట్టు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే తీసేసామో కంటైనర్ ఇది కాన్సెప్ట్ ఏంటంటే బిల్డింగ్ అంటే ఒక స్టాండర్డ్ అండి. అది మూవ్ చేయడానికి ఉండదు, కదపడానికి ఉండదు. అది అలా ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు అలా అక్కడ ఉన్న ప్లేస్లోనే తప్ప కదపడానికి ఉండదు. ఇది అలా కాదండి, ఇది అలా కాదండి. ఇది మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది అండ్ మూవబుల్ కంటైనర్. లైఫ్ కూడా ఎక్కువ అండి. మెయింటైన్ చేసుకుంటే మీకు చెప్తాను కదా లాంగ్ లైఫ్ వస్తుంది. లైఫ్ మెయింటైన్ చేయకపోతే మెయింటైన్ చేయకపోతే రస్ట్ మినిమం 15 years. సో మనం ఇందాక ఒకటి చూసాం కదా, ఇదొకటి అనమాట. చూడండి చుట్టూ పొలాలు మధ్యలో ఇదొక హౌస్ లాగా, ఇదొక కంటైనర్ హౌస్. ట్యాంక్ కూడా మీకు పైన కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఇదంతా కూడా మనం బాల్కనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ లుక్, ఎంట్రన్స్ లుక్ అంతా కూడా ఇలా ఉంది, చాలా బాగుంది కదా. ఇవే కాదు ఇంకా చాలా రకాలుగా మనకు నచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట. తక్కువ బడ్జెట్లో ఉంటుంది కదా, అదంతా ముందు మనకి డ్రైన్ మేడం. మన ఇంటికి ఎలా అయితే తవ్వుతామో పైప్ లైన్ కిందకి చిన్న వరలు తవ్వుకుంటాం టెంపరీగా, అంటే వేస్టేజ్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ మేడం అంటే అంత పెద్ద పర్మనెంట్ స్ట్రక్చర్ ఇల్లు అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టుకుని క్లోజ్ చేసేసుకుంటాము. ఇది అలా లేదు, చిన్న 2-3 వరలు వేసుకుని మూత పెట్టేసుకుని అక్కర్లేదంటే క్లోజ్ చేసేస్తాం, తీసేసుకుని మట్టి క్లోజ్ చేసేసుకోవచ్చు. లోపలే కాబట్టి ప్రాబ్లం ఉంది, మట్టి గ్రావెల్ ఫీలింగ్ అయిపోతుంది. అదే మేడం కంటైనర్ అంటేనే అదొక ఐరన్ కంటైనర్ కదా, వర్షం వస్తుంది, ఎర్తింగ్ అయిపోతే బాడీ షార్ట్ అవుతుంది అని ఒక ఈ డౌట్ అయితే ఉంటుంది. అలాంటిది ఏమి ఉండదు మేడం. యాక్చువల్లీ అంటే కన్సీల్డ్ వైరింగ్ చేస్తాము. కొన్ని చోట్ల ఏంటంటే డౌట్ ఉన్న దగ్గర మేము ఏం చేస్తామంటే హాట్ వాటర్ పైప్ పీవీసీ వాడతాం, యూపీవీసీ ఏవీ వాడతాం మేడం. దానివల్ల ఏంటంటే వేడికి ఐరన్ కంటైనర్ వేడికి పైప్ మల్ట్ అయిపోతుందేమో, వైర్ అవుతుందేమో. అంటే ఇంతకుముందు ఓల్డ్ మోడల్ కరెంట్ షాక్ ఎలా అయిందంటే మేడం, కరెంట్ ఒక షార్ట్ అయితే కంటిన్యూ ఈ బిల్డింగ్ అంతా వైర్ షార్ట్ అయిపోయిందండి మేడం. ఇప్పుడు ఆల్ కూడా డెవలప్ అయ్యారు, ఎలక్ట్రికల్ ఎక్కడైతే ఉందో అక్కడే మెల్ట్ అయిపోతుంది, అక్కడే మెల్ట్ అవుతుంది తప్ప స్ప్రెడ్ అవుదండి. అక్కడే ఫీజు మెల్ట్ అయిపోయి కట్ అయిపోతుంది తప్ప స్ప్రెడ్ అవ్వదు. ఆ ఎలక్ట్రికల్ కూడా డెవలప్ అయింది మేడం. ఎందుకంటే కంపెనీస్ కూడా మనం ఎలక్ట్రికల్ కూడా వాడేదంతా ఫినోలెక్స్ వైరింగ్ వాడతాం. మేడం అది కన్సీల్డ్ వైరింగ్ చేస్తాం మేడం. మన బిల్డింగ్లో ఎలా అయితే చేస్తామో అంతకన్నా హెవీగానే కన్సీల్డ్ వైరింగ్ చేస్తాం. ఎక్కడెక్కడ ఎర్తింగ్ కూడా వైండ్ ఇస్తాము. ఒకవేళ అంతగా డౌట్ ఉంటే కనుక మన ఎర్త్ వైర్ ఏదైతే ఇస్తామో దాన్ని అక్కడ గ్రౌండ్కి ఒక పైప్ కట్టేసుకున్నారంటే ఇంకా బెస్ట్ అండి మేడం. ఇప్పుడు వన్స్ ఈ కంటైనర్ తీసుకున్నాక వారంటీ లాంటిది ఏమైనా? మేడం మేము మినిమం సర్వీస్ 1 year సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఇస్తాం మేడం. 1 year ఫ్రీ సర్వీస్ ఇస్తాము. ఎందుకంటే లీకేజ్ ఎలక్ట్రికల్ మేము సర్వీస్ ఇస్తాం మేడం. ఎందుకంటే విత్ కన్సల్ట్ దీంట్లో కొత్తదానికి మీరేం లేదండి, పెయింట్ మెయింటైన్ చేయాలి. అది పెయింట్ ఒకవేళ మేము పెయింట్ మెయింటైన్ చేయలేము, మేము పైకి ఎక్కి చూడలేము, మాకు అందరూ అక్కడ ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు, పైకి ఎక్కలేరు, వాళ్ళకి అవ్వదు, ఓల్డేజ్ పర్పస్ వాళ్ళకి తీసుకుంటున్నాము, రెసిడెన్స్ పర్పస్ టెంపరీగా ఉంటారండి కొన్ని రోజులు, వాళ్ళు ఎంతకాలం ఉంటే అంతకాలం అన్నారు అనుకోండి, మెయింటైన్ చేయలేరు మేడం. మళ్ళీ వాళ్ళు మామూలుగానే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఎఫ్ఆర్పి మెటీరియల్ అని ఒకటి ఉంటుంది మేడం, రెగ్జిన్. పెద్ద బోట్లకి వేస్తాం మేడం, సీలో బోట్లకి. ఎందుకంటే పెద్ద బోట్లు అన్నీ ఐరన్తోనే తయారు చేస్తారు. పెద్ద బోట్లు సాల్ట్ వాటర్ అంటే త్వరగా పోతాయి కదా అని మాట్లాడితే బయటకు తెచ్చి పెయింట్ మెయింటైన్ చేయలేము కదా, ప్రతి వారం రోజులకి బయటికి తేలేము. కాబట్టి దానికి ఎఫ్ఆర్పి మెటీరియల్ అని ఒక కోటింగ్ వస్తుంది మేడం, మ్యాట్ కోటింగ్ వస్తుంది. మన ఫిక్స్డ్ అండి, అదైతే మీకు 15 ఏళ్ళు చూడక్కర్లేదు. అది చేసుకోలేను అనుకోండి, ఫిక్స్డ్గా వేయాలంటే మెయింటైన్ చేయలేమన్న దగ్గర పైన కానీ బాటమ్ కానీ ఆ ఎఫ్ఆర్పి మెటీరియల్ కోటింగ్ వేస్తాం. ఇంకా అది వేయడం వల్ల అంటే వాటర్ తెరిచినా ఏమవుదు. అంటే ఐరన్కి ఒకటే మేడం, డస్ట్ పడితే ఏముండదండి, రస్ట్ పట్టదు. డస్ట్ మీద ఎప్పుడైతే మాయిశ్చర్ కానీ వాటర్ కానీ యాడ్ అవుతుందో రస్ట్ ఫామ్ అవుతుందండి. ఎందుకంటే దానికి ఉన్న పెయింట్ తినేసి మెల్లగా ఐరన్ మీదకి వెళ్తుంది. అది మనం శాండ్ బ్లాస్టింగ్ ఏదైతే చేసుకుని మనం పెయింట్ వాడతామో లైఫ్ వస్తుందండి. ఎప్పుడు బైసమ్ అంటారు కదండి, బైసమ్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో వుడ్ మిక్స్ అవుతుంది. వాటర్ తొందరగా అంటే తడదు కానీ అంత తొందరగా తడిస్తే కనుక వాటర్ పట్టుకుంటుంది. ఇది వచ్చి ఫైబర్ చేసుకుంటుంది అండి ఎక్కువసేపు. ఇదేంటి సిమెంట్ ఫైబర్, దానివల్ల ఇది తొందరగా అబ్జర్వ్ చేయదు. నెక్స్ట్ జనరేషన్ హౌసెస్ ఫ్లోర్ వాల్స్ రెడీమేడ్ బిల్డింగ్స్ అండి. అంటే ఇప్పుడు సివిల్ వర్కర్స్తో పడలేకపోతున్నాయి కదా, ఇదంతా మీకు చదివట్టుకు ఫైర్ అవ్వదు, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, రష్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్. ఇలా ఈ మెటీరియల్ డిజైన్స్ ఉన్నాయండి. మీకు చూపించిన ప్లెయిన్ అండి, ఇలా మీరు ప్లెయిన్ పెయింట్ వేసుకుంటే ఇంట్లో వాల్స్ లాగా ఉంటాయి. లేదు వాల్ పేపర్ అంటించుకోవచ్చు. ఇలా వుడ్ ప్యాటర్న్ వస్తాయి, ఇలా వేవ్ ప్యాటర్న్, బ్రిక్ ప్యాటర్న్, స్నో ప్యాటర్న్. అంటే కదండి షీట్ అంటే మీకు షీట్స్ కూడా చూపిస్తాను. ఇలా ప్లెయిన్ షీట్ ఉంటుంది మేడం. ఇది ఆల్టెక్ కాదు,
షీట్ అండి, డైరెక్ట్ కానీ అలానే ఉంది చూడడానికి. మేడం ఇది డైరెక్ట్ షీట్ అండి. షీట్ పైన మనం ఇలా వాల్ పేపర్ వేసుకోవచ్చు. ఇంత స్ట్రాంగ్ వస్తుంది అనమాట. షీట్ మీద మీరు ఇలా వాల్ పేపర్ వేసుకోవచ్చు, లేదా అలా పెయింట్ వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ డిజైనర్ షీట్స్ వేసుకోవచ్చు. ఇవి కాదంటే మన ఎండిఎఫ్ అలా ఎండిఎఫ్ బోర్డ్స్ వేసుకోవచ్చు. ఇలా మీకు ఎండిఎఫ్ బోర్డ్స్ అంటే మనం ఇష్టపడే దాన్ని బట్టి. ఇంకేనే మేడం. సో ఇది వచ్చేసి ఆయన రమేష్ గారు ఆఫీస్ అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఒక ఆఫీస్ ఎలా ఉంటుందో అనేది ఈ కంటైనర్ ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఒక రూమ్ లాగా, లోపల ఒక రూమ్ లాగా, సో అలా అనమాట. కిందన కూడా మనకి టైల్స్ కానీ వాల్స్ అయితే నేను ఆల్టెక్ అనుకున్నాను, బట్ ఆల్టెక్ కాదట, అవి కూడా ఒక థీమ్స్ లెక్కే. అంటే ఒక వాల్ షీట్ టైప్, ఆ షీట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. డోర్ ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉంది డోర్ కూడాని. మనకి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి హౌసెస్ అన్నీ కూడా. చూసారు కదా, నేను కుదిరితే పార్ట్ 2 కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా కొన్ని హౌసెస్ ఉన్నాయి, అంటే టీ స్టాల్స్, ఓపెన్ కంటైనర్స్, హౌస్ కంటైనర్స్, ఇంకా స్కూల్ పిల్లలకి ఒక బాత్రూమ్స్, ఇవన్నీ కూడా క్లియర్గా ఇంకొక వీడియో ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది క్లిక్ చేసి మీరు చూడొచ్చు అనమాట. టోటల్లీ ఇదంతా కూడా ఆయన ఆఫీస్ చాలా బాగుంది కదా. సో ఇంకేంటంటే ఎవరికైనా ఒకవేళ కొనుక్కోవాలి అనుకున్నా, ఒకవేళ తీసుకోవాలి అనుకున్నా, ఇంకేమైనా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆయన డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మీరు ఎవరైనా మీ పేరెంట్స్కి ప్రజెంట్ చేయాలనుకున్నా, లేదంటే మీరే కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న, ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా, లేదా ఏదైనా షాప్ పెట్టుకోవాలి అనుకున్నా, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చేసి, అంటే రెంట్కు ఉండేవాళ్ళు ఇయర్లీ ఒక 10,000 నెలకున్న ఒక 1,40,000 ఎంతో అవుతుంది, అవునా కదా. సో అదేదో మనకి ప్లేస్ ఉందంటే ఇలాంటి కంటైనర్ ఒక 3-4 lakhsలో ఒక డబుల్ బెడ్రూమ్ కంటైనర్ కూడా మేబీ వచ్చేస్తుంది అనమాట. సో అదే పెట్టుకుంటే మనకి కంటైనర్ ఉంటుంది, మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ ఎక్కడికైనా మనం వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే దాన్ని అక్కడికి కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఏదైనా స్థలం అది రెంట్కి తీసుకొని కూడా అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చట. ఇలా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. కొంతమందికి డ్రీమ్ హౌసెస్ ఉంటాయి, అంటే స్పెషల్గా నాకు ఒక డ్రీమ్ హౌస్ ఉండాలి, కపుల్స్ కానీ లేదంటే ఎవరికైనా కానీ గెస్ట్ హౌస్ కింద కానీ, అలా అనమాట. రకరకాలుగా మీరు ఇవి డిజైన్ చేయించుకోవచ్చు తక్కువ బడ్జెట్లో. మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తప్పకుండా చూడండి. సెకండ్ వీడియో కూడా తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.